హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజైతే మన జీవన విధానం ఈ బిజీ లైఫ్లో అండి భక్తితో భగవంతునికి కొంచెం సమయం అయితే ఇవ్వాలండి. ఈ మన మానవ జన్మకు భక్తితో దేవుణ్ణి తలుచుకున్నాను ఈ మానవ జన్మ సార్థకం అవుతుందండి. మన దేవుడికి దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కాబట్టి ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ ప్రదేశంలో దుష్టశక్తులు ఉండరు. దేవుడిని గంట కొట్టి దేవుణ్ణి అయితే మనం ఆహ్వానించుతామండి. దీపం పెట్టేటప్పుడైతేనేమండి, ఓ దీపదైవమా, నువ్వు బ్రహ్మస్వరూపమై ఉన్నావు, మాకు సకల సౌభాగ్యాలను సుపుత్రులను ఇచ్చి మా కోరికలన్నింటినీ తీర్చు అని ఆ దీపం అయితే పెట్టుకుంటామండి. ఇలా ప్లెజెంట్గా దీపం బయట వాతావరణం అయితే ఇలా ప్లెజెంట్గా, ఇంకా సూర్యోదయం కాకముందే దీపం పెట్టుకుంటే ఇంట్లో మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఇవాళ అయితే మా టిఫిన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇలాగైతే టీ అయితే పెట్టేసుకున్నాను. అలాగే నేను బయట ప్లెజెంట్ వాతావరణంలో అయితే కూర్చొని ఇలా టీ అయితే కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయితే బయట కూర్చొని అయితే తాగుతున్నానండి. అలాగే ఈరోజు మా టిఫిన్ బ్లాగ్ అయితే దోశ చింతపండు చట్నీ అయితే చేయాలనుకుంటున్నానండి. శనక్కాయల చట్నీ అండి, చింతపండుతో. ఇలాగ మా పిల్లలకైతే దోశ వేయడానికి ప్యాన్ అయితే హీట్ చేసి దోశ అయితే వేస్తున్నాను. ఇలా దోశ వేస్తున్నాను. అలాగే ఈరోజు మా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయండి. అంతా హడావుడిగా మార్నింగ్ బ్లాగ్ అంత రొటీన్గా ఫాస్ట్గా అయితే జరిగిపోతుందండి. ఒక పక్క పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, ఒక పక్క టైం అయితే అయిపోతూ ఉంటుంది. చక్క పనులు అయితే చేయాలండి. ఒక పక్క మా అబ్బాయి అయితే నేను షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి, డబ్బులు ఇచ్చు బిస్కెట్లకు అని సతాయిస్తున్నాడండి మార్నింగ్ పొద్దున్నే అబ్బాయి. ఇలా దోశ అయితే వేసుకుంటున్నాను. వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఇవ్వాలండి. అలాగే వాళ్ళు తినడానికి అన్నీ ఫాస్ట్గా వాళ్ళకు తినిపించడానికి అయితే ఇవ్వాలండి. ఇలా ఈ దోశ ఒక చేత ఇలాగ దోశ అయితే తిప్పేస్తున్నానండి. మా అబ్బాయి అయితే ఒక పక్క అల్లరి అయితే చేస్తున్నాడండి. అబ్బాయికి పొద్దున్న బిస్కెట్లు కావాలంటే అండి వాడికి. ఇవాళ మా ఇంట్లో టిఫిన్ అయితే చింతపండు చట్నీ దోశ అయితే రెడీ చేశానండి. మీ ఇంట్లో కనుక ఈరోజు మీరు ఏం టిఫిన్ చేశారనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ మరి.